This conference will now be recorded. Om Sri Gurubhyo Namaha. The Awakening of Intelligence, a conversation between J. Krishnamurti Garu and Swamiji, 16th August 2021. నిన్నటిది కొంచెం చదువుతున్నాను మేడం. Krishnaji, the mechanical routine is going on with the feeling added, I like it, I don't like it, it is a bore. You know, there is a battle going on. So, anything I practice, any discipline, any practice, in the accepted sense of the word, makes my mind more and more narrow, limited, and dull. And you are promising at the end of it heaven. So you are saying, become dull to achieve heaven. I say it is like soldiers being trained day after day, drill, drill, till they are nothing but instruments of commanding officer or sergeant. Give them a little initiative. So I am questioning the whole approach of system and method towards enlightenment. Even in factory, a man, చెప్పండి సార్, మాట ఏదో రెండుగా వస్తుంది, ఎందుకని మళ్ళీ మాట్లాడుతున్నాను. రెండు సార్లు వస్తుంది మాట. ఎక్కడ ఇంకొక స్పీకర్ కూడా పక్కన ఉన్నట్టు. నా వాయిస్ అండి? అవునండి, ఆంజనేయమూర్తి గారు నాకు బాగానే వస్తుంది, నేరుగానే ఉంది. సరే, ఓకే మేడం. So I am questioning the whole approach of system and method towards enlightenment. Even in factories, a man who merely moves a button or pushes this or that does not produce as much as the man who is free to learn as he goes along. అంతవరకు అయింది మేడం. Swamiji, can you put that into bhavana? అది మీరు భావనగా నచ్చిన, కెన్ యూ పుట్ దట్? Krishnaji, why not? Swamiji, so it works? Krishnaji, this is the only way. That is real bhavana. ఇది ఒకటే పద్ధతి, అదే రియల్ నిజమైన భావన. Learn as you go along, therefore no method. అది అంటే నేను ముందుకు వెళ్తున్న టైంలోనే మీరు నేర్చుకోండి, ఇంకా అది మరేం మార్చేది లేదు. Therefore keep awake. అందుకని ఎప్పుడు కూడా యాజ్ యూ గో అలాంగ్, మీరు ముందు వెళ్తున్నప్పుడే నేర్చుకోండి. కీప్ అవేక్, అప్పుడు మీరు తెలివిగా ఉండండి. Learn as you go along, therefore be alert as you go along. అందుకని లర్న్ యాజ్ యూ గో అలాంగ్ అండ్ దేర్ఫోర్ బీ అలర్ట్, అంటే మీరు దానివల్ల అలర్ట్ గా ఉండండి. If I take a walk and I have a system, a method of walking, that is all I am concerned with. నేను ఒక పద్ధతి అనే దాన్ని కానీ తీసుకున్నానంటే, ఏం చెప్పారండి? If I take a walk and I have a system, ఒక సిస్టమ్ ని కానీ నేను తీసుకుంటే, సిస్టమ్ అంటే ఒక పద్ధతి, a method of walking, that is all I am concerned with. ఎప్పుడు నేను దాంతో సంబంధం కలిగి ఉంటాను. Then I shall not see the birds, the trees, the marvelous light on the leaf, nothing. నేను ఇప్పుడు అదొక్కటే చూస్తూ ఉంటాను, ఇంకా ఏ అంటే ప్రకృతిలో ఉన్న ఏ అద్భుతమైన దృశ్యాన్ని కూడా చూడను. And why should I accept the teacher who gives me the method, the mode? నాకు ఒక మెథడ్ ఇచ్చేటటువంటి ఆ గురువుని నేను ఎందుకని ఆమోదించాలి? He may be as
peculiar as I am. చూడండి, వై షుడ్ ఐ యాక్సెప్ట్ ద టీచర్ అంటే నేను అటువంటి గురువుని ఎందుకని ఆమోదించాలి? టీచర్ అంటే గురువు. ఇంకేంటన్నారు? వై షుడ్ ఐ యాక్సెప్ట్ ద టీచర్ Who gives the method? మెథడ్ ఇచ్చేటటువంటి అంటే ఒక పద్ధతిని నాకు ఇచ్చేటటువంటి ఆ టీచర్ని నేను ఎందుకని యాక్సెప్ట్ చేయాలి? దీనిది స్పెక్యులేటివ్, ఆయన కూడా ఊహించి చెప్పొచ్చు. He may be peculiar, madam. Peculiar as I am. సెక్యులర్ అనా అతను నాలా సెక్యులరా సెక్యులరా Peculiar. Peculiar. సెక్యులర్ ఆయన నాలాంటి వాడే అయి ఉండొచ్చు. And there are teachers who are very odd. ఇంకా కొంతమంది గురువులు ఉన్నారు, వాళ్ళు చాలా విచిత్రంగా ఉంటారు. ఆర్ వెరీ ఆడ్. So I reject all that. అందుకని నేను ఇవన్నిటిని నేను రిజెక్ట్ చేస్తున్నాను, అంటే నేను తిరస్కరిస్తున్నాను. Swamiji, the problem again is that of the beginner. మళ్ళీ ఆయన ఏమన్నారంటే అసలు సమస్య ఎక్కడొచ్చిందంటే, ఎవరికి సమస్య అంటే ఆఫ్ ద బిగినర్, అంటే ఎవరైతే స్టార్టింగ్ లో ఉన్నారో వాళ్ళకి సమస్య అన్నారు. Krishnaji, who is the beginner? The immature one. ఆయన ఏమంటున్నారు? హూ ఇస్ ద బిగినర్? ఎవరు అసలు బిగిన్ చేస్తే అంటే ఆరంభంలో ఉన్నవాళ్ళే హూ ఇస్ ద బిగినర్. అలాగే ఇమ్మెచ్యూర్ వన్ ఎవరు? లేకపోతే ద ఇమ్మెచ్యూర్ వన్, బిగినర్ నే ఇమ్మెచ్యూర్ అని అనుకుంటే ఎవడా ఇమ్మెచ్యూర్ వన్? Swamiji, probably. బహుశా ఎవరైనా ఉంటే అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. Krishnaji, therefore you are giving him a toy to play with. అంటే మీరేమో బిగినర్స్ కనుక దేర్ఫోర్ యు ఆర్ గివింగ్ హిమ్, వాళ్ళకి ఏమి ఇస్తున్నారు? మీరు ఒక ఆట బొమ్మని ఇస్తున్నారు ఆడుకోవడానికి, వాళ్ళు పిల్లలని. Swamiji, some sort of opening. అంటే స్వామిజీ అంటున్నారు ఒక టైప్ ఆఫ్ ఓపెనింగ్ ఇస్తున్నాం. సమ్ ఓపెనింగ్ అంటే వాళ్ళలో అది విడవడానికి కావాల్సిన, అంటే అందులో ఇటువైపు రావడానికి కావాల్సింది ఇస్తున్నాం. Krishnaji, yes, a toy and he enjoys that toy. ఓ టాయ్ ఇస్తున్నారు. టాయ్ అంటే ఒక ఆట బొమ్మ. అండ్ హీ ఎంజాయ్స్ ద టాయ్ అంటే ఆయన ఆట బొమ్మను మజాగా ఉంటాడు, అంటే ఎంజాయ్ అంటే దాంతో ఆనందిస్తూ ఉంటాడు. He says, I am practicing all day and his mind remains very small. ఆయన ఏమంటాడు? నేను డే అంతా ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఆల్ డే, నేను డే అంతా ప్రాక్టీస్ చేస్తున్నానని చెప్తాడు. కానీ ఆయన మనసు మాత్రం హిజ్ మైండ్ రిమైన్స్ స్మాల్, ఆయన మనసు ఏమీ కూడా ఎదగదు, చిన్నదిగానే ఉంటుంది. Swamiji, perhaps that is your answer to this bhakti yoga. అయితే మీ ఆన్సర్ ఈ భక్తి యోగా, పర్హాప్స్ దట్ ఈస్ ఈ భక్తి యోగాకు సంబంధించి మీరు ఇచ్చినటువంటి ఆన్సర్ ఇదేనా అన్నట్టుగా, అంటే ఇదే అయి ఉంటుంది యువర్ ఆన్సర్. Your answer to this bhakti yoga question 2. భక్తి యోగా క్వశ్చన్ కి, భక్తి యోగా క్వశ్చన్ కి ఇదేనా మీ ఆన్సర్ బహుశా అని. Again, somehow they wanted these people to break through. కృష్ణమూర్తి గారు అంటున్నారా? Swamiji garu. అంటే మళ్ళీ ఈ ప్రజలను పైకి అంటే రమ్మన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. దే వాంటెడ్ టు దీస్ పీపుల్ టు బ్రేక్ త్రూ, అంటే వాళ్ళే అన్ని నుంచి వికాసం పడాలని. Krishnaji, I am not at all sure, sir. నేను మాత్రం విషయంలో వేరుగా లేను. Swamiji, I will discuss this bhakti. Coming to bhakti yoga, the bhakta is encouraged to worship God even in temples and images.
భక్తి యోగాలో భక్తుడు టెంపుల్స్ లో గాని అంటే అక్కడ ఉన్న మూర్తులు విగ్రహాలను ఆయన పూజించమని చెప్పబడతాడు. ఫీలింగ్ ద డివైన్ ప్రెజెన్స్ విదిన్. భక్త ఈజ్ అడ్వైజ్డ్ అంటే చెప్పగలిగితే ఆయన సలహా ఇస్తారు ఏంటంటే టు వర్షిప్ టెంపుల్ అంటే వర్షిప్ ద ఇమేజెస్ ఇన్ ద టెంపుల్స్ అంటే ఫీలింగ్ ఏమని ఆ టెంపుల్స్ లో ఉన్నటువంటి ఇమేజెస్ ని మీరు పూజించమని. అందువల్ల ఏంటవుతుందండి తన మనసులో కూడా అది ఏంటి ఇప్పుడు చెప్పారు ఫీలింగ్ ద డివైన్ ప్రెజెన్స్ విదిన్. అంటే ఆ డివైన్ ప్రెజెన్స్ ని అంటే దైవత్వాన్ని తన లోపల అనుభవించాలని భావంతో పూజించమని చెప్తున్నారు. In quite a number of mantras, it is repeated again and again. You are the all-pervading. You are the omnipresent, etc. ఎన్నో మంత్రాల్లో తిరిగి తిరిగి చెప్పబడింది నువ్వే అంతటా ఉన్నవాడివి. యు ఆర్ ద ఆల్ పర్వేడింగ్, నువ్వే అంతటా ఉన్నావు అన్న పాయింట్ ను విశేషంగా చెప్పబడింది మంత్రాలు. Krishna asks the devotees to see God in the objects of nature and then as the all. కృష్ణుడు అందరినీ పరమాత్ముని అన్ని రకాల వస్తువుల్లోని అంతట్లోని చూడమని చెప్పారు. At the same time, through japa or the repetition of mantra with the corresponding awareness of its significance. అదే రకంగా జప అంటే అదే రకమైన అవేర్నెస్ తో అంటే ఏ పరమాత్మని ఏ భగవంతుని జపిస్తున్నామో అలాంటి అవేర్నెస్ తో జపించడం. The devotee is asked to perceive that the divine presence outside is identical with the indwelling presence. అది తన లోపల ఉన్నటువంటి దైవత్వం బయట ఉన్నటువంటి దైవత్వం ఒకటే అని భక్తులు గ్రహిస్తారు. Thus, the individual realized his oneness with the collective. ఆ విధంగా వ్యక్తి తన లోపల దాన్ని మొత్తం దాంతో ఆయన గ్రహించి ఉంటారు. Is there anything fundamentally wrong with that system? ఈ సిస్టంతో అంటే మౌలికంగా ఏమైనా తప్పుందా? Krishnaji. Oh, yes, sir. ఉన్నది. The communist bloc does not believe in God at all. ఈ కమ్యూనిస్ట్ బ్లాక్ ఉన్నది అంటే కమ్యూనిస్ట్ వాళ్ళందరూ వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుని అర్పించారు. They don't believe in that at all. అందులో నమ్మకమే లేదు. They are selfish, they are frightened, but there is no God, no mantras, etc. వాళ్ళు చాలా స్వార్థపరులు, భయంతో ఉంటారు, కానీ వాళ్ళకి భగవంతుడు లేదు, మంత్రాలు లేదు. Another does not believe in any of that mantras, japa. Another అంటే ఇంకొకరేమో ఏ మంత్రంలో గాని ఎందులో జపంలో గాని ఆయన నమ్మడు. But he says, I want to find out what truth is. ఆయన అంటాడు సత్యం ఏంటో నాకు తెలుసుకోవాలి అని. I want to find out if there is a God at all. అసలు భగవంతుడు ఉన్నాడా లేదా అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. There may be no such thing. అలాంటిదేమీ ఉండకపోవచ్చు. And the Gita and all of them assume that there is. గీత మిగతా అన్ని కూడా చెప్తున్నాయి ఏంటంటే భగవంతుడు ఉన్నాడు. They assume there is God. వాళ్ళు ఏం నమ్ముతారు? అక్కడ భగవంతుడు ఉన్నాడు అని నమ్ముతున్నారు. Who are they to tell me there is or there is not, including Krishna or XYZ? కృష్ణమూర్తి గారు అంటున్నారా? అవును వాళ్ళు మేడం. ఎవరు నాకు భగవంతుడు ఉన్నాడు లేడు అనడానికి అంటే హూ ఆర్ టెల్ మీ కృష్ణమూర్తి గారు భగవంతుడు ఉన్నాడు లేడు అని చెప్పడానికి హూ ఆర్ దే వాళ్ళు ఎవరు నాకు చెప్పడానికి?
అంటే There is or there is not. దేర్ ఈజ్ ఆర్ దేర్ ఈజ్ నాట్, ఉన్నాడు లేడు అని చెప్పడానికి వాళ్ళు ఎవరు? I say it may be your own conditioning. అంటే మేబీ ఎవరికైనా అంటున్నారు కృష్ణమూర్తి గారు. Krishnamurti గారే మేడం. ఇది నీ ఓన్ కండిషనింగ్ అని నేను అనుకుంటున్నాను. అంటే ఉన్నాడు లేడు అన్న పాయింట్. You are born in that peculiar climate and with that peculiar tradition. అది మీరేమో అలాంటి వాతావరణం, యు ఆర్ బోర్న్ ఇన్ దాట్ పర్టిక్యులర్ క్లైమేట్, అంటే విచిత్రమైనటువంటి అలాంటి వాతావరణంలో మీరు పుట్టారు. తర్వాత అలాంటి పెక్యులర్, ఇంకోటి ఏంటి ట్రెడిషన్, అలాంటి విచిత్రమైన సాంప్రదాయంలో మీరు పుట్టారు. With that peculiar attitude and you just believe in that. విచిత్రమైన యాటిట్యూడ్ లో ఉంచి దాన్ని మీరు నమ్ముతున్నారు. And then you lay down rules. And then you lay down rules. RULES. అప్పుడు బిలీవ్ ఇన్ దట్ అండ్ దెన్ యూ లే డౌన్ రూల్స్. దానిలో నమ్మి మీరు ఏం చేస్తున్నారు? ఈ లే డౌన్ రూల్స్ అంటే మీరు కొన్ని నియమాలు పెడుతున్నారు. But if I reject all authority, నేను అంత అథారిటీని దాన్ని చూసానంటే, including the communists, including the Western and the Asiatic authorities, all authority, then where am I? అదే కమ్యూనిస్టులు, ఏషియన్ అథారిటీ, ఇవన్నీ నేను చూస్తే నేను ఇప్పుడు ఎక్కడున్నాను? వేరేమై నేను ఎక్కడున్నాను? Then I have to find out, because I am unhappy, I am miserable. అప్పుడు నేనేమో తెలుసుకోవాలి, నేనేమో అన్హ్యాపీగా ఉన్నాను, నేను మిజరబుల్ గా ఉన్నాను, అంటే చాలా బాధతో ఉన్నానని నేను తెలుసుకుంటాను. Swamiji, but I might be free from conditioning. కానీ నేను కండిషనింగ్ నుంచి ఫ్రీ అవ్వచ్చు కదా. Krishnaji, that is my business, to be free. అంటే ఇది ఫ్రీ అనేది నా బిజినెస్, నా పని. Otherwise I cannot learn. లేకపోతే నేనేమి నేర్చుకోలేను. If I remain a Hindu for the rest of my life, I am finished. అదర్వైజ్ ఐ కెనాట్ లెర్న్ అని చెప్పి, ఒకవేళ నేను నా జీవితం అంతా హిందూగా ఉన్నానో అయితే అది, అంటే అంటే అక్కడితో ముందుకేం వెళ్ళాను. The Catholic remains a Catholic and the communist is equally dead. క్యాథలిక్ గానే ఉంటాడు, కమ్యూనిస్ట్ ఎప్పుడు అలాగే చెడ్డగా ఉంటాడు. But is it possible, that is really the question, to reject all conditioning which accepts authority? To reject To reject all conditioning. స్పెల్లింగ్ ఏంటండి? REJECT, reject. రిజెక్ట్. అది మళ్ళీ మరొకసారి చదవండి. But is it possible, that is really the question, to reject all conditioning which accepts authority? అదే అన్ని రకాలైన కండిషనింగ్ ఏదైతే అథారిటీని యాక్సెప్ట్ చేస్తుందో దాన్ని మనం రిఫ్యూజ్ అంటే తిరస్కరించడం చేయగలమా? Can I really reject all authority and stand alone to find out? మొత్తం అథారిటీ అంతటినీ నేను తిరస్కరించి అది ఏంటో తెలుసుకోవడానికి నేను ఒంటరిగా నిలవగలనా? And I must be alone. ఇప్పుడు నేను ఒంటరిగా ఉండాలి. Otherwise, if I am not alone in the deeper sense of the word, I am just repeating that Shankara, Buddha or XYZ said. ఒకవేళ నేను అలా ఒంటరిగా లేకపోతే నేను కేవలంగా శంకరాచార్యులు చెప్పిందో మళ్ళీ బుద్ధ చెప్పిందో రిపీట్ చేయాల్సి వస్తుంది నాకు. What is the point of it? Knowing very well that repetition is not the real.
అందులో పాయింట్ ఏముంది? రెపిటేషన్ ఏమో నిజం కాదు అని తెలిసి ఇంకా దాంట్లో ఏముంది నేను చేసేది? So, must not I mature or immature or half mature? Must not they all learn to stand alone? అది నేనేమో మెచ్యూర్ అయినా ఇమ్మెచ్యూర్ అయినా ఏదైనా అంటే మస్ట్ నాట్ దే ఆల్, అంటే ఏదైనా నేర్చుకోవాలంటే వాళ్ళు ఒంటరిగానే ఉండాలి కదా. అండ్ Is it painful because they say, my God, how can I stand alone? అది బాధగా ఉంటుంది, నేను ఎలా ఒంటరిగా ఉండడం అని అనడం వల్ల బాధగా ఉంటుందా? To be without the children, to be without God, to be without the commissar, there is fear. అంటే భగవంతుడు లేకుండా, ఇది వితౌట్ ఎ గాడ్, వితౌట్ ఇంకోటి ఏంటి, Without a commissar, COMMISSAR. చూడనా మేడం? చూడండి. A deputy or delegate అని ఉంది మేడం. కమిషరీ అంటే 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 ఎవరో ఒక రిప్రజెంటేటివ్ లాగా పడిన వాడు ఎవడు, లేకపోతే నాకు భయమా భగవంతుడు కానీ నేను కానీ, అంటే ఒక గురువు లాంటి వాడు, లేకపోతే నాకు భయమా అని. స్వామీజీ, డూ యూ థింక్ దట్ ఎవ్రీవన్ కెన్ వర్క్ అవుట్ దిస్? ఇది అందరూ ఇలా చేయగలరని మీరు అనుకుంటున్నారా అని స్వామీజీ అడిగారు. అంటే ఎవరో కొంతమంది ఏమో కానీ ఇలా అందరూ చేయగలరా? కృష్ణాజీ, వై నాట్ సార్? ఎందుకు చేయలేరు అని అడిగారు కృష్ణమూర్తి. ఇఫ్ యు కెనాట్, దెన్ యు ఆర్ కాట్ ఇన్ ఇట్. ఒకవేళ మీరు అలా చేయలేకపోతే మీరు అందులో అంటే అందులో పట్టుబడ్డారు, అంటే బంధించబడిపోయారు. దెన్ no amount of gods and mantras and tricks will help you. అలాగాని మీరు ఉంటే ఏ రకమైనటువంటి మంత్రం కానీ ట్రిక్స్ కానీ మీకు సహాయం చేయదు. అలా చేయకపోతే then may cover it up, they may bottle it up. అది కవర్ చేయొచ్చు, దే మే బాటిల్ ఇట్ అప్, అదే బంధించబడవచ్చు. బాటిల్ ఎఫెక్ట్ అన్నా అంతే. They may suppress it and put it in the refrigerator, but it is always there. దాన్ని ఏమోని అంటే ఇట్ అంటే మరొకసారి ముందు చదవండి చూద్దాం. ఇట్ అంటే if you cannot, then you are caught in it. ఇట్ అంటే ఫియర్, ఆ రిపిటిషన్ లో మెకానికజం లో అనుకుంటాను మేడం. అంటే పద్ధతుల్లో మీరు బంధించబడిపోతారు, ఆ ట్రెడిషన్ ఆ సాంప్రదాయాలు వీటన్నిటిలో బంధించబడిపోతారు. అది మీరు జాగ్రత్తగా పెట్టినా అది అక్కడే ఉంటుంది, ఆ బంధించబడ్డారు. స్వామీజీ, నౌ దేర్ ఈస్ ది అదర్ మెథడ్, దట్ ఆఫ్ స్టాండింగ్ అలోన్, రాజయోగ. ఇంకో పద్ధతి ఉంది, ఒంటరిగా నిలబడ్డారు, అదే రాజయోగ అంటున్నారు. The student here is again asked to cultivate certain virtues, qualities, which on the one hand, ఇక్కడ స్టూడెంట్ ఏమో కొన్ని రకాలైనటువంటి సద్గుణాలు అవి కల్టివేట్ చేసుకోమంటారు, అంటే అలవర్చుకోమని ఒకవైపు. make of him a good citizen, and on the other remove possible psychological barriers. ఒకవైపు ఏమో ఆయన మంచి సిటిజన్ గా మంచి గుణాలు కల్టివేట్ చేసుకోమంటూ, తర్వాత సైకలాజికల్ బ్యారియర్స్ మానసికమైన ఆటంకాలన్నీ తొలగించుకోమంటున్నారు. This sadhana, which is mainly awareness of thought, which includes memory, ఇందులో
ఈ సాధనలో ఆలోచనను గమనించడం, అందులో జ్ఞాపకం అనేది కూడా ఉంది. Imagination and sleep seems to be close to your own teaching. మీ టీచింగ్ చాలా దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది. Asana and pranayama are auxiliaries, perhaps. ఆసన, ప్రాణాయామ, ఆక్సిలరీస్ అంటే దానితో అటాచ్ అయ్యింది. And even the jhana of yoga is not intended to bring about self-realization. అంటే ఆ ధ్యాన ఆఫ్ యోగా అది మాత్రం ఎవరు చెప్పారు? అది ఈయన మన స్వామీజీ గారే చెప్తున్నారు. అది మాత్రం సెల్ఫ్ రియలైజేషన్ ని తేలేదు. Which is admittedly not the end product of a series of actions. ఇదేమోని అంతమైంది కాదు. ఇన్ని రకాల దాని తర్వాత అది చేసేటటువంటి పనుల్లో ఇది అంతం కాదు, ఎండ్ ప్రోడక్ట్ కాదు. Krishna clearly says that yoga clarifies perception. కృష్ణుడు కూడా క్లియర్ గా ఏం చెప్పాడంటే అవగాహనని క్లియర్ గా చేస్తుంది యోగా అన్నది. That is Atma Suddhaye. అంటే ఆత్మశుద్ధి వస్తుంది అని ఆయన చెప్పాడు. Do you approve of this approach? దీన్ని మీరు అప్రూవ్ చేస్తారా, ఒప్పుకుంటారా? There is not much of help involved here. పెద్ద సహాయం లేదు ఇందులో. Even Ishvara is only Purusha Visheshaha. ఈశ్వరుడు కూడా పురుషుడు, విశేషమైన వాడు. పురుష విశేషః అంతే మేడం. విశేషమైన పురుషుడు అని చెప్పారు. It is a sort of a guru, invisible in the indwelling process. ఆయన ఒక రకమైన గురువు, అంటే మనకి ఇప్పుడున్న ఈ ప్రాసెస్ లో ఆయన అదృశ్యంగా ఉండేవాడు. Do you approve of this approach? ఈ రకంగా ఉన్న అప్రోచ్ మీరు ఒప్పుకుంటారా? There is this method of sitting in meditation and trying to delve deeper and deeper. అంటే ఒక పద్ధతిలో మెడిటేషన్ లో కూర్చుని లోపలికి వెళ్ళడం అదే ఉంది ఇందులో. Krishnaji, now wait. అక్కడి ఆగండి. One has to go into the question of meditation. క్వశ్చన్ ఆఫ్ మెడిటేషన్ అంటే మెడిటేషన్ ఏంటి అన్న దాంట్లో వెళ్ళాలి. Swamiji, and Patanjali defines meditation as the absence of all world idea or any extraneous idea. ఆయన ఏం చెప్పారంటే యాక్షన్స్ ఆఫ్ ఆల్ ఐడియాస్. పతంజలి అన్ని యాక్షన్స్ ఆఫ్ ఆల్ ఐడియాస్, All world idea or any extraneous idea. ప్రాపంచిక భావన లేక, మళ్ళీ చదవండి. Patanjali defines the absence of all world idea or any extraneous idea. ప్రాపంచికమైనటువంటి ఉద్దేశం కానీ మరి ఏ ఇతర ఉద్దేశాలు కానీ లేకపోవడమే అని చెప్పారు. That is a bhakti sunyam. భక్తి శూన్యం అని అనుకున్నారు. భక్తివేనా? భక్తి అంటే ఇందులో భక్తి ఉండదు అనా మేడం? భక్తి శూన్యమా? ఇంకా ఏ ఐడియా లేదు. Krishnaji, look sir, I have not read anything. చూడండి, నేను ఏది చదవలేదు. Now here I know nothing. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నా, నాకు ఏమీ తెలియదు. I only know that I am in sorrow and that I have got a fairly good mind.
ఐఆమ్ ఇన్ సారో అని నాకు తెలుసు, నేను దుఃఖంలో ఉన్నాను. మళ్ళీ చెప్పండి. అది ఐఆమ్ ఇన్ సారో అని నేను తెలుసుకున్నాను. అది తెలుసుకోవడానికి ఒక మైండ్ ఉండాలి, మంచి మనసు ఉండాలి. I have no authority. Sankara, Krishna, Patanjali, nobody. I am absolutely alone. నాకు ఎవరు అథారిటీ లేదు. శంకరుడు చెప్పాడు, కృష్ణుడు చెప్పాడు, ఇంకెవరు చెప్పిన అథారిటీ నాకు లేదు. నేను చిన్న ఉన్నాను. I have got to face my life and I have got to be a good citizen. నేను నా జీవితాన్ని ఫేస్ చేయాలి, నేను ఒక మంచి సిటిజన్ గా, పౌరుడిగా ఉండాలి. Not according to the communists, capitalists or socialists. ఆ పౌరుడిగా ఉండడం కానీ కమ్యూనిస్ట్ చెప్పినట్టుగా, క్యాపిటలిస్ట్ చెప్పినట్టుగా కాదు. Good citizenship means behavior which is not one thing in the office and different at home. మంచి పౌరసత్వం అంటే అర్థం ఏంటంటే మంచి ప్రవర్తన, విచ్ ఈజ్ నాట్ one thing in the office and different at home. ఆఫీస్ లో ఒకలాగా, ఇంట్లో ఒకలాగా, అది కాదు. First, I want to find out how to be free of this sorrow. ఇప్పుడు నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను ఈ దుఃఖం నుంచి ఎలాగా ఫ్రీ అవ్వగలను. Then, being free, I shall find out if there is such a thing as God or whatever it is. బీయింగ్ ఫ్రీ, ఫ్రీగా ఉన్నా అంటే స్వేచ్ఛగా ఉండడం వల్ల ఇఫ్ దెర్ ఈజ్ ఎనీథింగ్, అలాంటిది ఏదైనా ఉందా? మళ్ళీ చెప్పండి. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీథింగ్, Then being free, I shall find out if there is such a God or whatever it is. అలాంటి ఓ భగవంతుడు ఉన్నాడా లేదా అంటే నేను స్వేచ్ఛగా ఉన్నాను కనుక నేను చూడగలుగుతాను. భగవంతుడు అన్నవాడు ఒకడు ఉన్నాడా లేదా అనే పాయింట్. So, how am I to learn to be free of this enormous burden? హౌ am I to earn? How am I to learn to be free of this enormous burden? అది ఈ హెచ్చుగా ఉన్నటువంటి ఈ బర్డెన్ నుంచి నేను ముక్తి చెందడం అనేది ఏ విధంగా నేను నేర్చుకుంటాను? That is my first question. అది నా మొదటి ప్రశ్న. అంటే ఏంటంటే ఈ బర్డెన్ అంతట్లోంచి నేను ఫ్రీ అవ్వడం ఎలా నేర్చుకుంటాను అని అడుగుతున్నాను. I can only understand it in relationship with another. అది నేను ఇంకొకరితో ఉన్న సంబంధ బాంధవ్యాలలోనే దీన్ని నేర్చుకోగలను. I cannot sit by myself and dig it into because I may pervert it. నేను నాకుగా కూర్చుని దాన్ని నేను తవ్వుకోలేను, ఎందుకంటే నేను దాన్ని పర్వట్ అంటే నేను మార్చేయచ్చు. My mind is too silly, prejudiced. నా మనసు చాలా సిల్లీగా, ఫూలిష్గా, ప్రిజుడిస్ అంటే అంతకుముందు నేను గతంలో ఏర్పరచుకున్న అభిప్రాయాలతో ఉంది. So I have to find out in relationship with nature, with human beings. ఎందుకని నేను మానవులతోటి, ఆ ప్రకృతి తోటి ఉన్న సంబంధ బాంధవ్యాలతో నేను నేర్చుకోవాలి. What is this fear, this sorrow in relationship only? Because if I sit by myself, I can deceive myself very well. అది అంటే అసలు ఈ భయం ఏంటి, దుఃఖం ఏంటి, ఈ రిలేషన్షిప్ లోనే నేను తెలుసుకోవాలి. అలా కాకుండా ఒక్కటిగా నేను కూర్చొని తెలుసుకోవాలంటే నేను నా మీద నేనే మోసపడవచ్చు. అంటే నా మనసు నన్ను మోసం చేయొచ్చు. But by being awake in relationship, I can spot it immediately. నేను ఈ సంబంధ బాంధవ్యాల్లో, అంటే ప్రకృతితో మనుషులతో ఉన్న సంబంధ బాంధవ్యాలలో నేను దాన్ని ఇమీడియట్ గా తెలుసుకోగలను. మేడం, ఇక్కడ అలోన్ గా ఉండి స్టార్ట్ చేస్తే మళ్ళీ ఈ సంబంధ బాంధవ్యాలు ఎట్లా? అంటే నేచర్ తోటి అండ్ ప్రజలతో సంబంధంలో, అంటే నేను రిలేషన్స్
వాట్ ఐ యామ్ అంటే ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఓకే ఐఎమ్ ఓకే అని తెలిసి డిసీవ్ చేసేస్తుంది కదా. ఐఎమ్ నైస్ అలాగే. అండ్ ఇన్ రిలేషన్ టు రిలేషన్షిప్ అంటే ఇక్కడ అతని అంటే హౌ ఐ యామ్ విత్ అదర్స్ అనే దాంట్లో వెదర్ ఐఎమ్ ప్రైజ్, నేను భయపడుతున్నానా, నేను నాలో ఉందా, ఇది సంబంధ బాంధవ్యాల్లో తెలుస్తుంది. ఒక్కళ్ళు ఉన్నప్పుడు అన్ని ఒకటే కదా, ఎవ్రీథింగ్ అంటే అనే ఉన్నాను అనుకో. In related with other nature and human beings. Yes. Swamiji, if you are alert, అదే మీరు అలర్ట్ గా ఉంటే తెలుసుకోగలరు అంటున్నారు. Krishnaji, that is the point. అదే పాయింట్. If I am alert, watchful, I shall find out, and that does not take time. నేను అలర్ట్ గా వాచ్ఫుల్ గా ఉంటే నేను వెంటనే కనుక్కోగలను, అలా దానికి ఏం టైం పట్టదు. Swamiji, but if one is not, ఒకవేళ అలర్ట్ గా లేకపోతే ఎవరైనా. Krishnaji, therefore the problem is to be awake, to be aware, alert. అందుకని అక్కడ సమస్య ఏంటంటే ప్రతి అవేర్ గా ఉండాలి, అలర్ట్ గా ఉండాలి. Is there a method for it? అని స్వామిజీ అడిగారా అని కృష్ణాజీ గారే ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. దానికి ఏమైనా మెథడ్ ఉందా అని అడుగుతున్నారు. Follow it, sir. If there is a method which will help me to be aware, I shall practice it. నాకు అవేర్ గా ఉండడానికి ఏదైనా మెథడ్ ఉంటే నేను దాన్ని ప్రాక్టీస్ చేస్తాను. But is that awareness? అలా అయితే అది అవేర్నెస్, ఆ మెథడ్ ని ప్రాక్టీస్ చేయడం వల్ల వచ్చేది అవేర్నెస్ అవుతుందా? Because in that is involved routine, acceptance of authority, repeating, which is gradually making my alertness dull. అలా చేయడంలో అథారిటీని ఎక్సెప్ట్ చేస్తున్నాను, రిపీట్ చేస్తున్నాను. ఇలా రిపీట్ చేయగా నేను డల్ అయిపోతుంటుంది. అలర్ట్నెస్ అంతా డల్ అయిపోతుంది. So I reject that. అందుకని నేను దాన్ని రిజెక్ట్ చేస్తాను. The practice of alertness. I say I can only understand sorrow in relationship, and that understanding comes only through alertness. నేను దుఃఖాన్ని సంబంధ బాంధవ్యాల్లోనే అర్థం చేసుకోగలను. ఆ అర్థం చేసుకోవడం కూడా నాకు అలర్ట్నెస్ వల్లే వస్తుంది. Therefore I must be alert. అందుకని నేను అలర్ట్ గా ఉండాలి. I am alert because my demand is to end sorrow. నేను ఎందుకు అలర్ట్ గా ఉండాలంటే నా కోరిక ఏంటంటే దుఃఖాన్ని అంతం చేయడమే నా లక్ష్యం. Therefore I must be alert. అందుకోసం నేను అలర్ట్ గా ఉండాలి. If I am hungry, I want food and I go after food. నేను ఒకవేళ ఆకలిగా ఉంటే నాకు ఆహారం కావాలి, నేను ఆహారం వెనకాల వెతుక్కుంటూ వెళ్తాను. In the same way, I discover the enormous burden of sorrow in me, and I discover it through relationship. How I behave with you. ఇస్తాను. నేను ఏం డిస్కవర్ చేశానంటే నేను కనుక్కున్నది ఏంటంటే ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ సారో, చాలా ఉంది నాకు. And I discover it through relationship. How I behave with you, how I talk to people. ఈ సారోని కూడా నేను సంబంధ బాంధవ్యాల్లోనే అర్థం చేస్తున్నాను. అంటే ఐ బిహేవ్ యు అన్నారు. How I behave with you, how I talk to people. బిహేవ్ అది BECANE. Behave, BEHAVE. అచ్చా, నేను ఎలా మీతో ప్రవర్తిస్తున్నాను, నేను ఏ విధంగా మాట్లాడుతున్నాను, వీటిలోనే నా సంబంధ బాంధవ్యాలు తెలుస్తాయి. In that process of relationship, this thing is revealed. ఇలాంటి సంబంధ బాంధవ్యాల్లో దిస్ థింగ్ అంటే ఈ విషయం మనకి రివీల్ అవుతుంది.
ఏది మేడం, సారోని ఎలా ఎండ్ చేయాలనేదా? సారో రివీల్ అవుతుంది. సారో రివీల్ అవుతుందా, సారోని ఎండ్ చేసే విధానమా? ఆ ఎలర్ట్నెస్ లో సారోని ఎండ్ చేసే విధానం వస్తుంది. సంబంధ బాంధవ్యాల్లో రివీల్ అవుతాయి. ఓకే మేడం. స్వామీజీ, in that relationship you are all the time self aware. ఆల్ ద టైం హెల్ప్ అయ్యేది. Self aware. ఇలాంటి సంబంధ బాంధవ్యాల్లో మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ ఉంటారు. If I may put it that way. ఒక రకంగా నేను వాక్యంలో పెట్టాలంటే అలా అని. Krishnaji, yes, I am aware, alert, watching. నేను అలర్ట్ గా, అవేర్ గా అన్ని చూస్తూ ఉన్నాను. Swamiji, is it so easy for an ordinary person? ఒక సామాన్యమైన వ్యక్తికి అంత సులువా? Krishnaji, it is. If the man is serious and says, I want to find out. ఒక వ్యక్తి సీరియస్ గా ఉండి నేను తెలుసుకోవాలి అనుకున్న వ్యక్తికి అది తప్పకుండా సులువే సంబంధం, అంటే అందరూ చేయగలరు. The ordinary man, 80 to 90% of them says, I am not really interested. What are you talking about? Go away. ఒక 80-90% ప్రజలు నాకేం ఇందులో ఇంట్రెస్ట్ లేదు, మీరు వెళ్ళిపోండి అంటారు. I want to be entertained by the Gita, by church, by Jesus, by Buddha. నాకేమో చర్చో లేకపోతే భగవద్గీత కానీ బుద్ధ కానీ ఎవరో ఒక నన్ను ఎంటర్టైన్ చేయాలి. I want to be entertained. Football. ఫుట్బాల్ కానీ ఏదైనా నన్ను ఎంటర్టైన్ చేయాలి, అంటే నేను వినోదపరచబడాలి. But the man who is serious, he says, I shall find out. I want to see if the mind can be free from sorrow. అది ఎవరైతే స్వేచ్ఛగా ఉన్నారో ఆయన మాత్రమే అంటాడు, అంటే అన్నట్టుగా నేను చూడదలుచుకుంటున్నాను. Who is serious, madam? The man who is serious. సీరియస్ గా ఉన్న వ్యక్తి మాత్రమే చెప్తాడు, ఇదేంటి నేను తెలుసుకోగలను, చూడాలి అని. I want to see if the mind can be free from sorrow. మనస్సు ఈ దుఃఖం నుంచి బయటపడుతుందా అనే విషయాన్ని నేను చూడదలుచుకుంటున్నాను. And it is only possible to discover it in relationship. ఇది కేవలంగా సంబంధ బాంధవ్యాల్లోనే పాసిబుల్, అంటే జరుగుతుంది. I cannot invent sorrow. In relationship, sorrow comes. నేను ఇన్వెంట్ అంటే కనిపెట్టక్కర్లేదు, నేను కనిపెట్టలేను సారోని, కానీ సంబంధ బాంధవ్యాలలో సారో వస్తుంది. Swamiji, the sorrow is within. దుఃఖం అన్నది లోపలే ఉంది. Krishnaji, naturally, sir, it is a psychological phenomenon. అవును, ఇది ఒక రకమైనటువంటి మానసికమైన విషయం. Swamiji, you would not want man to sit and meditate and try to sharpen? Try to Sharpen. అంటే ఒక వ్యక్తిని మీరు కూర్చుని మెడిటేట్ చేసి షార్పన్ చేయమని చెప్పలేరు కదా. You would not want. Krishnaji, so let us come back to the question of meditation. ఇప్పుడు మళ్ళీ మనం మెడిటేషన్ అనే విషయానికి వద్దాం. What is meditation? Not according to what Patanjali and others say. మెడిటేషన్ ఏంటి? పతంజలి మొదలైన వాళ్ళు చెప్పిన వాళ్ళ ప్రకారం ఉన్న మెడిటేషన్ కాదు. మెడిటేషన్ ఏంటి? Because they may be totally mistaken. ఎందుకంటే వాళ్ళు ఏమైనా మన్ని అంటే వాళ్ళు టోటల్ గా మిస్టేక్ అని అంటే తప్పుగా ఉండదు. And I might be mistaken when I say I know how to meditate.
అలాగే నాకు ఎలా మెడిటేషన్ చేయాలో తెలుసు అంటే అప్పుడు నేను కూడా తప్పవచ్చు. So I have to find out. I have to say, now what is meditation? అందుకని నేను ఏమనాలంటే ఇప్పుడు మెడిటేషన్ ఏంటో నేను చూస్తాను. Is meditation sitting quiet, concentrating, controlling thought? మెడిటేషన్ అంటే కాన్సన్ట్రేట్ చేస్తూ కంట్రోల్ చేస్తూ ఆలోచనని కూర్చోడమా, శాంతంగా కూర్చోడమా? Swamiji, watching perhaps. బహుశా వాచ్ చేస్తూ. Krishnaji, you can watch when you are walking. మీరు మీ ఆలోచనని మీరు నడిచేటప్పుడు కూడా వాచ్ చేయరు. Swamiji, it is difficult. చాలా కష్టం అన్నారు స్వామి. Krishnaji, you watch while eating, when you are listening to people, when somebody says something that hurts you, flatters you. మీరు భోజనం చేస్తూ తింటూ కూడా చూడొచ్చు. ఆ తర్వాత ఎవరైనా Listening to people? మనుషులు వినేటప్పుడు ఎవరైనా మిమ్మల్ని పొగిడినప్పుడు ఎప్పుడైనా మీరు దీన్ని చూడొచ్చు ఆలోచన. That means you have to be alert all the time. అర్థం ఏంటంటే అన్ని సమయాల్లో మీరు అలర్ట్గా ఉండాలి. When you are exaggerating, when you are telling half truths, మీరు సగం నిజం చెప్తున్నారంటే అది అతిశయోక్తిగా చెప్తున్నట్టు లెక్కాలి. you follow? To watch, you need a very quiet mind. మీరు వాచ్ చేయాలంటే మీకు ఒక రకమైన ప్రశాంతమైన మనసు ఉండాలి. That is meditation. అదే మెడిటేషన్. The whole of that is meditation. ఇదంతా కలిపి మెడిటేషన్. Swamiji, to me, it looks as through Patanjali evolved an exercise for quietening the mind. నాకు అనిపిస్తుందంటే పతంజలి ఒక రకమైన అంటే మనసు యొక్క పరిణతి కోసం ఒక ఎక్సర్సైజ్ విధానాన్ని పెట్టాడు. Not on the battlefield of life, but to start it when you are alone and then extend it to relationship. అని స్వామీజీ అంటున్నారు. అంటే నాట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ యుద్ధరం అంటే జీవితం అనే యుద్ధరంగంలో కాదు, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు అని నాకు అనిపిస్తుంది. తర్వాత చదవండి మళ్ళీ. నాట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ life, but to start it when you are alone and then extend it to relationship. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు దాన్ని మొదలుపెట్టి తర్వాత దాన్ని సంబంధ బాంధవ్యంలో చెంది. Krishnaji, but if you escape from the bottle, ఎస్కేప్ ఫ్రమ్ ద బ్యాటిల్ యుద్ధంలోంచి మీరు ఎస్కేప్ అయిపోతే Swamiji, for a little while, కొంతసేపే కదా. Krishnaji, if you escape from the battle, you have not understood the battle. మీరు బ్యాటిల్ లోంచి బయటకు వచ్చారంటే మీకు బ్యాటిల్ అర్థం కాలేదు, యుద్ధం అర్థం కాలేదు. The battle is you. యుద్ధమే మీరై ఉన్నారు. How can you escape from yourself? మీ నుంచి మీరు ఎలా ఎస్కేప్ అవ్వగలరు? You can take a drug. You can pretend that you have escaped. You can repeat mantras, japas, and do all kinds of things. మీరు అందులోంచి బయటకు వచ్చేసి మీరేమో ఎస్కేప్ అయిపోయి మిగతా మంత్రాలు జపాలు ఏమైనా చేయొచ్చు. But the battle is going on. కానీ యుద్ధం మాత్రం వెళ్తూనే ఉంది. You say, get away quietly from it and then come back to it. నెమ్మదిగా మీరు శాంతంగా దాంట్లోంచి బయటకు వెళ్ళిపోయి మళ్ళీ అందులోకి రండి అని మీరు చెప్తున్నారు. That is a fragmentation. అది మళ్ళీ విడదని ముక్కలు అది చేయడం. We are suggesting, look at the battle you are involved in. You are caught in it.
You are it. ఏంటి మీకు చెప్తున్నామంటే ఈ బ్యాటిల్ ఏంటంటే యూ లుక్ ఎట్ ద బ్యాటిల్ యు ఆర్ ఇన్వాల్వ్డ్. మీరు ఏ యుద్ధంలో ఉన్నారో ఆ యుద్ధాన్ని గమనించండి. తర్వాత యు ఆర్ కాట్ ఇన్, ఎందులో బంధించబడ్డారో దాన్ని గమనించండి. తర్వాత You are it. అదే మీరే ఉన్నారు. Swamiji, that leads us to the last discipline. You are it. అది అది మీరు ఎదగి ఉన్నారన్నది అది లాస్ట్ డిసిప్లిన్ కి తీసుకెళ్తుంది. Krishnaji, you are the battle. బ్యాటిల్ మీరే ఉన్నారు. Swamiji, you are it. You are the battle. You are the fighter. You are away from it. You are everything. మీరే యుద్ధమే ఉన్నారు. మీరు దూరంగా ఉన్నారు. ఇంకా ఏంటి, యు ఆర్ ద బ్యాటిల్. You are the fighter. You are away from it. You are everything. అది మీరు అందులో యుద్ధం చేసేవాడు మీరే, దూరంగా ఉండేవారు మీరే, మీరే అన్ని. That it perhaps what is implied in Jnana Yoga. బహుశా ఇదంతా కూడా జ్ఞాన యోగాలో ఉంది. According to Jnana Yoga, the seeker is asked to equip himself with the 4 means. ఎంత అయింది టైం చూడండి. 7:50. ఓకే, ఇది కొంచెం స్లో మేడం. 8 అయింది మేడం. ఈ ఒక్క వాక్యం బాగా మళ్ళీ చదవండి. కానీ చాలా పెద్ద పారాగ్రాఫ్. అకార్డింగ్ టు జ్ఞాన యోగా, ద సీకర్ ఈజ్ ఆస్క్డ్ టు ఎక్విప్ హిమ్సెల్ఫ్ విత్ ది 4 మీన్స్. జ్ఞాన యోగా ప్రకారం ఈ సీకర్ అంటే అన్వేషకుడు ఎక్విప్ హిమ్సెల్ఫ్ విత్ ద 4 మీన్స్. దే ఆర్ వివేక, వైరాగ్య, అవి ఉన్నాయి మేడం. వాటితోటి అవి అంటే అలాంటి వాటితో ఎక్విప్ అంటే మీరు కలిగి ఉండండి అని చెప్తున్నారు. వివేక సీకింగ్. ఓకే మేడం, 4 మీన్స్ ఇచ్చాడు ఇక్కడ. వివేకం, వైరాగ్యం, అలా ఆ 4 మీరు ఎక్విప్ అవడం అంటే షట్ సంపత్తి, ప్రేమ, అదే ముఖ్యత్వం అంటారు. వాటన్నిటి గురించి డిస్క్రిప్షన్ ఇచ్చారు మేడం ఈ కంటిన్యూషన్ లో. ఆయన కరెక్ట్ గానే అడుగుతున్నారు, అంటే క్వశ్చన్ ఆన్సర్స్ కరెక్ట్ గానే, అంటే క్లియర్ గా మనకు కూడా క్లియర్ అవుతున్నారు సార్. ఎస్ మేడం. అంటే అవసరమే ఇదంతా కూడా, ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నారు, మనం ఏం పాటిస్తున్నాము, ఆయన అంటే మామూలు వాళ్ళ కష్టం కదా అలా అంటే అలా ఎవరు మామూలు వాళ్ళని అని మనం అనుకోవడానికి. అంటే ప్రాపంచిక తత్వంతో నిండిపోయిన వాళ్ళు కాని వాళ్ళు నిరగలం కానీ తెలివి లేని వాళ్ళు అలా మనం చెప్పలేం. ఆయన చెప్పారు కదా, మీతో నిండిపోయిన వాళ్ళు, మీ అన్నది కొంచెం నిండిన వాళ్ళు, మీ అన్నది పూర్తిగా నిండిపోయిన వాళ్ళని విడదీయడం బాగుంది. అంటే మనకు మిగతా వాళ్ళందరితో మాట్లాడిన కాన్వర్జేషన్ అవైలబుల్ గా ఉన్నాయి కానీ టాపిక్ చాలా మంది ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడుతుండేవారు. ఇంకా ఏమో అవి కూడా రికార్డెడ్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మనం దీన్ని మరి కొంచెం బాగా గ్రహించాలేమో, అంటే మళ్ళీ మళ్ళీ చదవాల్సి ఉంటున్నాను కదా, అర్థమైందా అని. అంటే మెథడ్ ని ఫాలో అవడం అనేది ఎప్పుడు అది రిపిటేషన్ లేకపోతే ఒక మెకానికల్ యాక్షన్ కే అది దారితీస్తుంది. కాబట్టి దాని వలన మైండ్ డల్ అవుతుంది అంటున్నారు కదా మేడం. అవుట్ సైడ్ నుంచి ఎక్స్టర్నల్ గా వచ్చేది ఎప్పుడు అది మెకానికలే అవుతుంది అని అంటున్నారు కదా.
అవును. అంటే అలా అవుట్ సైడ్ కాదు, ఎవరో ఒకరు మనకి చెప్పి అథారిటీ ఇలా చెయ్యి అనడం అనే ఉన్నాయి. కొన్నాళ్ళకి అది మెకానికల్ గా ఉంటుంది. అది కష్టమే కదా, ఇట్ బికమ్స్ మెకానికల్. దట్ ఈస్ సో మూమెంట్ టు మూమెంట్ ఎవ్రీ టైమ్ వాచింగ్, అలర్ట్ గా ఉండాలి, అవేర్ గా ఉండాలి అనేది చెప్తున్నారు. ఇదే. అంటే జనరల్గా ఎవరు అలా కొంత లోపల చేయడం, అది ఆ పద్ధతి అంటే పక్కన చేయడం అంతవరకు. కాకపోతే మనం ఏదో డీవియేట్ అలాగే ఫీల్ అవుతున్నాం కానీ మనం అది ఇంటర్నల్ గా చూసాము. అంటే ఇన్ రిలేషన్షిప్ విత్ నేచర్ అంటే ఒక ఇప్పుడు నేను ఉన్నాను అంటే ఆ మిగిలిన వాళ్ళతో ఉండడం వల్లనే, సంబంధ బాంధవ్యాల వల్లనే సారో వస్తుంది అని అంటున్నారు కదా మేడం. అంటే అందుకు అప్పుడు మనం చూసుకోగలం. మామూలుగా ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఏమీ లేదు కదా, ఇంకేమీ లేదు అనుకుంటాం. ఓకే. లేదా మనసు డిసీవ్ చేసేస్తాం, వాళ్ళు నాకు ఏది లేదు, నాకు వాళ్ళు రిలేషన్షిప్. లక్ష్మి రిలేషన్షిప్ ఉండడం వల్ల సారో అన్నారని అనుకోను. ఆ సారో అనే బర్డెన్ విత్ ఇన్సైడ్ ఆల్రెడీ ఉన్నది. దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నట్లయితే ఆ సారో అన్నది డిమినిష్ అవుతుంది. కానీ అబ్జర్వ్ చేయడం ఎప్పుడు మనమే అబ్జర్వ్ చేస్తూ ఉంటే మన పర్వెట్ కూడా అవ్వడానికి అవకాశం ఉంది. దానివల్ల మనమేమో విత్ షుడ్ బి కనెక్టెడ్ విత్ ద నేచర్ ఆర్ విత్ ద హ్యూమన్ బీయింగ్స్. రిలేషన్షిప్ వల్ల సారో ఉంటుందని చెప్పలేదు, ఇంటర్నల్ గా ఉన్న సారో. అంటే మీరు ఇప్పుడు మాట్లాడింది అలా అన్నారు. అలా కాదు, ఇక్కడ అండర్స్టాండ్ ఇన్ రిలేషన్షిప్. లేదు మేడం, అర్థమైంది. అంతేగాని సారో రిలేషన్షిప్ లో ఇస్తున్నాం కాదు. ఉన్న సారో మనం ఒంటరిగా ఉన్నప్పుడు బ్లెస్ అంటే మనమే సెల్ఫ్ డిస్ట్రిక్ట్ చేసుకునే అవకాశం ఉంది కనుక we can find it and we can find it only in relationship. మీకు ఏదైనా సందేహాలు అడుగుతారా? అంటే డిస్కషన్ మంచిదే నన్ను అడిగితే. అది కాకుండా మనం ఏం చేస్తున్నాం అనే అవేర్నెస్ మనకు ఉండాలి, అది కూడా రైట్. ఏ పని చేసినా ఇది చిన్న కాంట్రడిక్టింగ్ గా అనిపించింది. ఒకటి మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నట్లయితే మన బర్డెన్ ఆఫ్ ద సారో తగ్గుతుంది అన్నారు. అబ్జర్వ్ చేస్తుంటే బర్డెన్ ఆఫ్ ద సారో తగ్గుతుంది. కానీ అలా ఒక్కళ్ళు అబ్జర్వ్ చేస్తూ కూర్చుంటే మనం పర్వెక్ట్ అవుతాము. దానివల్ల మనకేమో ఇంకొక రిలేషన్షిప్ అంటే హ్యూమన్ బీయింగ్స్ తో కానీ నేచర్ తో కానీ కావాలి అంటున్నారు. అది మన రిలేషన్షిప్ అది అన్నారు. కావాలి అబ్జర్వ్ చేయడానికి రిలేషన్షిప్ అంటే కంపారిజన్ అన్నమాట. మన సారో అంటే దాన్ని అర్థం చేసుకుందికి అంటున్నారు. అదే విధంగా అంటూ మరి పై వాళ్ళతో అంటే అతని తాలూకు అనుభవం ఆయన చెప్తున్నారు అనిపించింది. అందరికి ఒక సూత్రంలా కాకుండా. అంటే మీకు చాలా అవ్వట్లేదు ఏంటంటే ఇక్కడ రిలేషన్ అంటే ఇంకోటి అని అలా కాదు. అప్పుడు మనని ఇప్పుడు ఇంకొకటి మాట్లాడుతూ ఇంకోటితో వెళ్తున్నప్పుడు క్లియర్ ఏంటి అవన్నీ మనకు అర్థమవుతుంది. ఒంటరిగా ఉన్నప్పుడు ప్రాక్టికల్గా ఆలోచించి మన క్లియర్ ఏంటి అనేది మన క్లియర్. అమ్మో ఎవరో వచ్చారంటే అక్కడ రిలేషన్షిప్ ఉంది, అమ్మో జంతు వచ్చారు అంటే రిలేషన్షిప్ ఉండదు. రిలేషన్షిప్ అంటే మాట్లాడడమే కాదు, అదన్నమాట. మనం నేచర్తో రిలేషన్షిప్ లో ఉంటున్నాం ప్రజలతోటి.
అది రిలేషన్షిప్ అంటే నాట్ సింప్లీ టాకింగ్ అండ్ హ్యావింగ్ రిలేషన్ అని కాబట్టి రిలేషన్షిప్ అనే పాయింట్ మీకు అర్థం అవ్వాలి. రిలేషన్షిప్ అంటే అక్కడ మనుషులతో కాదు, మనుషులతో మాట్లాడడం, కన్వర్సేషన్. కాదు, అదే నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నాను. ఆయన అన్న రిలేషన్షిప్ ఏంటంటే ఇప్పుడు చెప్తున్నారు కదా, ఇంతకు ముందు కూడా నువ్వు ఉన్నావా లేదు, మీకు టోటల్ అటెన్షన్ మనం చూసుకుంటూ ఇవ్వాలి అనుకోమని ఒకటి. ఇది ఎక్స్ప్రెస్ అవుతుంది ఎప్పుడంటే మనం ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను, నాకు ఏమీ లేదు, నాకేమో అమ్మో పెద్ద పర్వతం చూసాను లేదా పెద్ద పులిని చూసాను, సో ఆ పులితో మాట్లాడచ్చు దట్ దట్ ఈజ్ రిలేషన్షిప్. అంటే నేను మాట్లాడడమే కాదు, అది ఆయన రిలేషన్షిప్ అనేదాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఈజ్ నాట్ ఓన్లీ సింప్లీ టాకింగ్. అదే టాకింగ్ నీ తాలూకా సౌండ్ కొంచెం చాలా ఇదిగా ఉన్నది, క్లారిటీ తగ్గింది. ఓహో నేను మరి అది రిలేషన్షిప్ అనేది ఆ వేలో చెప్తున్నారు ఆయన. ఓకే, అర్థమైంది. అంటే ఇంతకు ముందు వాటిలో కూడా రిలేషన్షిప్ చాలా బాగా చెప్పబడింది. అంతేకాక స్వామీజీ ఏమన్నారంటే చివరికి మీరు చెప్పిందంతా అంటే జ్ఞానయోగాకి దారి తీస్తుందని చెప్పారు. అవును, అయితే ఆయన మొట్టమొదటేమో భక్తి యోగ, అలాగే తర్వాత ఇంకోదానికి రాజయోగ, ఆయన అది కూడా కాదని చూపించారు. ఇప్పుడు జ్ఞానయోగ అని చెప్పారు. అది ఏం చెప్తారో చూపించుకుంటారు. అది ఇంకా అవ్వలేదు. మధ్యలో భక్తి శూన్యం అనే మాట వచ్చింది, అదేమైనా ఎలాబరేట్ చేయగలవా? ఇక్కడ భక్తిలో రెండు ఉన్నాయి కదా రైతులు. అంటే నువ్వే అన్ని అయిపోయినప్పుడు ఇంకా భక్తిగా అన్నది ఏం లేదు, అది ఫైనల్. అది భక్తి శూన్యమా? భక్తి అనడంలో ఒక భక్తుడు, భక్తి పూజించేవాడు, పూజించబడేది రెండు ఉన్నాయి కదా, ఇక్కడ లేదు అవును. కదా. ఆయనలో మాట్లాడుతున్నారు అంతే. నేను ఐఆమ్ దట్ స్థితికి వచ్చేసరికల్లా మరి భక్తి ఎక్కడ ఉంటుంది? అదే నేనై ఉన్నానని. ఓకే, మీకు ఎవరైనా మాట్లాడతారా? ఏమైనా ముగించేద్దాం. దీని మీద రేపు కాన్వర్జేషన్ అయ్యాక అది కూడా మనకు తెలుస్తుంది. అందరికీ నమస్కారం.